హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఈరోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం. ముందుగా కోలార్ మార్కెట్ చూద్దాం. కోలార్ మార్కెట్ 50 రూపాయల నుంచి 280 రూపాయల పడింది. టాప్ ధర 50 రూపీస్ టు 280 రూపీస్ పడింది 15 కేజీల బాక్స్ కోలార్ మార్కెట్లో. నిన్నటి మీద పోల్చుకుంటే ఒక 20 రూపాయలు అయితే డౌన్ అయింది మార్కెట్. ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ 15 కేజీల బాక్స్ 50 రూపాయల నుంచి 300 రూపాయలు పడింది. 50 రూపీస్ టు 300 రూపీస్ పడింది చింతామణి మార్కెట్లో 15 కేజీల బాక్స్. ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ 50 రూపాయల నుంచి 340 రూపాయలు పడింది. టాప్ ధర 50 రూపీస్ టు 340 రూపీస్ పడింది 15 కేజీల బాక్స్ కలకాడ మార్కెట్లో. నిన్నటి మీద పోల్చుకుంటే 60 రూపాయలు అయితే మార్కెట్ డౌన్ అయింది కలకాల్లో. ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో 30 కేజీల బాక్స్ 100 రూపాయల నుంచి 520 రూపాయలు అయితే టాప్ ధర వెళ్ళటం జరిగింది. 100 రూపీస్ టు 520 రూపీస్ అదే టాప్ ధర వెళ్ళటం జరిగింది. మార్కెట్ చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు ఒక 30 రూపాయలు అయితే డౌన్ అయింది మదనపల్లిలో. అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్ 50 రూపాయల నుంచి 260 రూపాయలు పడింది. టాప్ ధర 50 రూపీస్ టు 260 రూపీస్ పడింది అనంతపురం మార్కెట్. మార్కెట్ విషయానికి వస్తే నిన్నటి మీద ఒక 20 రూపాయలు డౌన్ అయింది మార్కెట్. ఇంకా వడ్డిపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డిపల్లి మార్కెట్ 50 రూపాయల నుంచి 300 రూపాయలు పడింది. టాప్ ధర 50 రూపీస్ టు 300 రూపీస్ పడింది టాప్ ధర 15 కేజీల బాక్స్. ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పలమనేరు మార్కెట్ 50 రూపాయల నుంచి 350 రూపాయల టాప్ ధర 50 రూపీస్ టు 330 రూపీస్ టాప్ ధర 15 కేజీల బాక్స్ పలమనేరు మార్కెట్లో. ఇది ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ యాక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యాక టాప్ టమాటా ధరలు మెయిన్ ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తగ్గుతున్నాయి ధరలు. ఎందువల్ల అంటే స్టాకు ఎక్కువ తక్కువ వస్తుంది. అలాగే బయట రాష్ట్రాల బండ్లు అయితే కొన్ని మార్కెట్లకి అయితే వస్తున్నాయి, అటు మదనపల్లికి వస్తున్నాయి, కోలార్కి వస్తున్నాయి. ఇంకా ఈ బయట బండ్ల రాష్ట్రాల కాయలు మన రాష్ట్రాలకు రావటం వల్ల రేట్లు అనేది అస్సలు పెరగట్లేదు. మన దగ్గర సరుకు తక్కువ ఉన్నప్పుడు కూడా రేట్లు అయితే ఏమాత్రం ప్రభావం చూడటం లేదు. ఒక మొలకల చెరువులో మాత్రమే కొంచెం మంచిగా వెళ్తుంది ఈవినింగ్ మార్కెట్లో. మొలకల చెరువు నుంచి అండమాన్ దీవులకి అయితే ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నారు. చెన్నై నుంచి వాళ్ళు వచ్చి మొలకల చెరువులో కొని వాళ్ళు అండమాన్ దీవులకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మాత్రం రేట్ అనేది వెళ్తుంది. మిగతా అన్ని మార్కెట్లు అయితే లోకల్లోనే ఎక్స్పోర్ట్ వెళ్తుంది. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.